రా. హాయ్. నీ పేరు? రూత్. ను? రూత్. నూతన్. ఓకే. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్? నబిల్. ఫేవరెట్ కంటెస్టెంట్ పక్కన పెడితే బెస్ట్ ప్లేయర్స్ ఎవరు అనిపిస్తుంది నీకు? బెస్ట్ ప్లేయర్స్ అంటే విష్ణుప్రియ, పేరన్న, ఇంకా పృథ్వీ, నబిల్. 4 మెంబర్స్ పేరు చెప్పావు కదా. ఇప్పుడు ఒక పర్సన్ మనకి నచ్చాలి అంటే గేమ్ పరంగా కానీ నీకు ఆ క్వాలిటీ ఒకటి నచ్చాలి కదా. వీళ్ళలో ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్కలో చెప్పు. అంటే విష్ణుప్రియలో నీకు ఏ క్వాలిటీ నచ్చింది? విష్ణుప్రియ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, నార్మల్ గా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది. పృథ్వీ గేమ్స్ ఆడతాడు. ఇంకా ప్రేరణ? ప్రేరణ కూడా ఎంటర్టైన్మెంట్. నబిల్? నబిల్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ గేమ్. ప్రేరణ ఇప్పుడు మెగా చీఫ్ అయింది కదా, తన వర్క్స్ అనేవి ఎలా చేస్తుంది? ప్రేరణది చూడలేదు. అంటే ఇప్పుడు ఇంత మంది మెగా చీఫ్లు అయ్యారు కదా, ఎవరు మెగా చీఫ్ గా ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కరెక్ట్ గా చేశారు, బెస్ట్ చేశారు అని నీకు అనిపిస్తుంది? నబీల్ ఉన్నప్పుడు బాగుంది. నబిల్ ఉన్నప్పుడు బాగుంది. అయితే నబిల్ ఉన్నప్పుడు అంటే తను అందరూ తిన్నాక తింటా అని ఒక కాన్సెప్ట్ పెట్టాడు కదా, ఆ కాన్సెప్ట్ నీకు ఎలా అనిపించింది? అందరు తిన్నాక అంటే అది కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ నీకు ఈ సీజన్ ఎలా ఉంది? అంటే ఎంటర్టైన్ అవుతున్నావా? అన్లిమిటెడ్ ఫన్ ఉందా? లాస్ట్ సీజనే బాగుంది. లాస్ట్ సీజన్ బాగుంది. ఎందుకు లాస్ట్ సీజన్ నచ్చింది, ఈ సీజన్ నచ్చట్లేదు? అంటే ఈ సీజన్ లో లాగ్ ఎక్కువ ఉంది. అంటే ఈ సీజన్ లో వీళ్ళు చెప్పుకునే నామినేషన్స్ పాయింట్స్ నీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా? లేదు, రివెంజ్ నామినేషన్స్ ఉంటున్నాయి బాగా. అంటే వీళ్ళకి తెలియట్లేదా నామినేషన్స్ ఎలా అని? ఎలా అని కాదు కానీ ఒకరు ఎక్కువైతే రివెంజ్ నామినేషన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇక్కడ పృథ్వీ ఇంకా విష్ణుప్రియ మధ్యలో బ్రేక్ పడిందంటావా, కంటిన్యూ అవుతుందంటావా? బ్రేక్ పడింది అనుకుంటున్నాను. బ్రేక్ పడింది అనుకుంటున్నా. అయితే ఎవరు ఫోకస్డ్ గా ఆడుతున్నారు వాళ్ళిద్దరిలో? విష్ణుప్రియ, వాళ్ళిద్దరిలో పృథ్వీ ఆడుతుంది. పృథ్వీ ఆడుతున్నారు. పృథ్వీ గేమ్ కన్నా అగ్రెసివ్నెస్ ఎక్కువ అయిపోయింది కదా, అలా ఓవర్ అగ్రెసివ్నెస్ ని చూస్తే మరి గేమ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటావా? ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నిఖిల్ ఎలా చెప్తే కూడా అలానే పృథ్వీ నడుస్తున్నాడు, సో మ్యానిపులేట్ అవుతున్నాడు అంటావా? మ్యానిపులేట్ అయితే కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు గంగవ్వ నన్ను నామినేట్ చేయకండి అని చెప్పి అందరిని మ్యానిపులేట్ చేస్తుందా మరి? అందరినీ మ్యానిపులేట్ చేస్తుంది. నన్ను చేయకండి, నన్ను అంటే ఏమంటారు ఆపోజిట్ నేను మళ్ళీ నామినేట్ చేస్తా అని మ్యానిపులేట్ చేస్తుంది. బట్ తనైతే అందరిని నామినేట్ చేస్తుంది కదా, చేసి సో అలా చేస్తే టాప్ 5 దాకా వెళ్ళి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందంటావా? అస్సలు లేదు. గంగవ్వ నీకు నచ్చుతుందా? అసలు యూజ్ ఉందా హౌస్ లో? అస్సలు హౌస్ లో యూజ్ లేదు, ఏం గేమ్స్ ఆడట్లేదు, అందరినీ అంటే మాటలతో కొంచెం బాధపరుస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నీకు ఎవరు నచ్చుతున్నారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో అవినాష్, రోహిణి అంతే. వాళ్ళిద్దరే. ఎందుకని వాళ్ళిద్దరే? కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్లస్ టాస్క్స్ ఆడతారు కాబట్టి. టేస్టీ తేజ ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదా? టేస్టీ తేజ అస్సలు అంటే అలాంటి గేమ్స్ ఆడట్లేదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ.